ఎదురు చూసి అలసిపోయాము. కనీస న్యాయం మాకు జరిపించాలని కోరుకుంటున్నామండి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అండి, మాకు ఇప్పుడు వచ్చి పిఎఫ్ మేము దాచుకున్న అమౌంట్ అండి, అది ఎంత దారుణమో చూడండి. అసలు మేము కష్టపడి నెల నెల పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముని మాకు ఇచ్చే పరిస్థితి లేదండి ఇప్పుడు. అలాగే పిఆర్సీ ఎప్పుడు చేయాలి? కనీసం డిఏ లేవు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. ఏంటండి రేట్లు ఎలా పెరుగుతున్నాయండి? మా పిల్లల్ని ఎలాగా? అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చారు, కానీ మాట నిలబెట్టుకోవట్లేదు. మేము ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓటు వేసి మేము గెలిపించుకున్నాం. అలాంటిది మమ్మల్ని ఇంత నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మా బాధ అంతా ఒక్కటే, మాకు కనీస న్యాయం చెయ్యండి. మాకు కనీస న్యాయం చేసి అందరి కోరికలు కొంచెం తీరిస్తే మేము ముందుకు వెళతాము. మేము అందరితో పాటు సాటి ఉద్యోగి. మాకు వచ్చినటువంటి జీతంలో చాలా వరకు మేము ఈ ఐటీ రిటర్న్స్లో వీటిలోనే పోతున్నాయి మాకు. కాబట్టి దయచేసి మాకు పిఆర్సీని అతి త్వరగా వేయించి కనీసం ఈ లోపు ఐఆర్ని ఇచ్చేలాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషంగా చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఉపాధ్యాయులు అంత రోడ్ ఎక్కడం జరిగింది? మేము అదే అనుకున్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రోజున చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేమంతా కూడా ఆయనకి ఎప్పుడు కూడా లాయల్టీగానే ఉన్నాము. కానీ ఆయన ఎప్పుడు కూడా పిఆర్సీ ఇచ్చినా ఎంతో కొంత తగ్గించినప్పుడు ఎంతో కొంత ఇచ్చేవారు. కానీ ఈసారి అసలు ఆ పిఆర్సీ ఊసే ఎత్తట్లేదు. మేము అదే బాధపడుతున్నాం. కొంచెం ఎవరైతే టీచర్స్ అందరూ కూడాను, అలాగే సిపిఎస్ రద్దు గురించి మేము ఎంతో పోరాడాము. సిపిఎస్ రద్దు చేస్తామని మాకు ఎన్నికల వాగ్దానం చేశారు. దానికి కావాల్సినటువంటి న్యాయం మాకు జరిపిస్తే మేమందరం కూడా చాలా సంతోషిస్తాము. మేము కూడా జనాల్లో, సమాజంలో మేము కూడా ఒకళ్ళమని చెప్పేసి గుర్తించి మమ్మల్ని ఏదో విరోధంగా చూడకుండా మమ్మల్ని కూడా అందరి ప్రజల్లాగానే చూసి మా బాగోగులు కూడా చూసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా కుటుంబంలో మా నాన్నగారు కూడా ఉద్యోగి, సమస్యలు మాకు తెలుసు, అధికారంకి వస్తే మీకు న్యాయం చేస్తారు, ఇప్పటికన్నా మించిస్తామన్నారు. అవునండి, మేము కూడా అదే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నమ్మాము మేము. మరి ఆయన ఏమి ముందుకు రావట్లేదు. ఆయన కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. చాలామంది కూడా మేము కూటమి ప్రభుత్వం అంటే మాకు ఎంతో న్యాయం చేస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ వచ్చాక చాలా ఎదురు చూసి అలసిపోయాము. కనీస న్యాయం మాకు జరిపించాలని కోరుకుంటున్నామండి.